చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీసీఎస్ పోలీసులకు అనుమతించింది నాంపల్లి కోర్టు. శ్రవణ్ రావును 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు సీసీఎస్ పోలీసులు. అయితే ఒక్కరోజు కస్టడీకి అనుమతించింది కోర్టు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న శ్రవణ్ రావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. తిరిగి సాయంత్రం 5:30కు కోర్టులో హాజరుపరుస్తారు. తన దగ్గర శ్రవణ్ రావు 6.5 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసినట్టు ఆకర్ష కృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో శ్రవణ్ రావుపై మోసం కేసు నమోదైంది. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రవణ్ రావును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీసీఎస్ పోలీసులకు అనుమతించింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, విచారణ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఎలా ఉండబోతుంది విచారణ? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మరికొద్ది సేపట్లో చెంచల్గూడ జైలు నుండి శ్రవణ్ రావుని అదుపులోకి తీసుకోబోతున్నారు. ఇప్పటికే సీసీఎస్కి సంబంధించిన టీం అక్కడ చెంచల్గూడ జైలుకు వెళ్ళింది. మరికొద్ది సేపట్లో అతన్ని కస్టడీలోకి తీసుకొని ప్రస్తుతం మనం చూస్తున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి నేరుగా తీసుకొని రాబోతున్నారు. ఇతను బంజారా హిల్స్కు సంబంధించిన అఖండ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి దాదాపు 6 కోట్ల నగదుకు పైగా కూడా మోసం చేశాడు. ఇతను 2022 జూన్లో బెంగళూరు సండూరుకు సంబంధించిన ఒక కంపెనీ పేరు చెప్పాడు. ఎకోరా ఇండస్ట్రీస్కి సంబంధించిన పేరు చెప్పి దానికి తాను ప్రతినిధిగా ఉన్నానని, ఆ కంపెనీ నుండి గనక ఐరన్ ఓర్ని అంటే ముడి ఇనుముని గనక కొనుగోలు చేస్తే ఎక్కువ స్థాయిలో లాభం పొందుతారా అంటూ కూడా అఖండ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లకు చెప్పడం జరిగింది. దీంతో శ్రవణ్ రావు మాటలు నమ్మి వాళ్ళు దాదాపు 7 కోట్ల 8 లక్షల రూపాయల నగదుని అతని అకౌంట్కి బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత నగదు తీసుకున్నాడు, కానీ దానికి సంబంధించిన ముడి ఖనిజం మాత్రం కంపెనీకి ఇవ్వలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన వాళ్ళు అసలు ఈ సొండూరులో ఈ కంపెనీ ఎకోరా ఇండస్ట్రీస్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళారు. అసలు అందులో శ్రవణ్ రావుకి సంబంధించిన పాత్ర ఏంటి, అసలు అందులో అతను ఉన్నాడా లేడా అన్న దానికి సంబంధించి అక్కడ వివరాలు సేకరించారు. అయితే ఆ కంపెనీని అతని భార్య స్వాతిరావు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఆ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా 2 ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అందులో ఉమామహేశ్వర ఒకరు, అలాగే శ్రవణ్ రావుకి సంబంధించిన అనుచరుడు ఒక ఆయన ఉన్నాడు, వేదమూర్తి అని. వీళ్ళిద్దరు కూడా ఆ అకౌంట్ డబ్బు మొత్తాన్ని కూడా శ్రవణ్ రావుకి బదిలీ చేసినట్లు కూడా గుర్తించి ఆ తర్వాత సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పటికే అతను శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇటీవలనే ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత అతను జూబ్లీహిల్స్లో సిట్ కార్యాలయానికి వచ్చి విచారణలో పాల్గొంటున్న నేపథ్యంలో అలర్ట్ అయిన కంపెనీ ప్రతినిధులు సీసీఎస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మే 13వ తేదీ అంటే ఈ నెల 13వ తేదీన అతన్ని శ్రవణ్ రావుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. 5 రోజుల కస్టడీ కోరితే ఇవాళ ఒకరోజు అతన్ని కస్టడీ ఇవ్వడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు అతని కస్టడీలో విచారించబోతున్నారు. ఆ డబ్బు మొత్తం ఏం చేశారు, ఏ విధంగా వాళ్ళని మోసం చేశారు అన్న దానికి సంబంధించి, ఎందుకంటే ఈ కేసులో ఇంకా 3 నిందితులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందన్న దానికి సంబంధించి ఈ విచారణలో నిగ్గు తేల్చనున్నారు సీసీఎస్. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.